ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోదం నగేష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు టికెట్ వచ్చింది, మీకు కంగ్రాచులేషన్స్ సార్. సార్, మీకు అంటే పార్టీలో చేరగానే ఇంత తొందరగా టికెట్ రావడం వెనుక కారణాలు ఏంటి సార్? చాలామంది కూడా చెప్తా ఉన్నారు, చర్చ జరుగుతూ ఉంది. కారణాలు అంటే ఏముండవు. క్షేత్రస్థాయిలో పార్టీ అనేది పూర్తి సమాచార సేకరణ చేసిన తర్వాత, సమాచార సేకరణే కాదు అన్ని రకాలుగా ఆలోచించుకొని, సామాజిక వర్గాలు, ప్రాంతీయ వర్గాలు అవన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే ఎవరైతే మెరుగ్గా ఉంటారో, ఎవరైతే పార్టీకి ఎవరికైతే కేటాయిస్తే బాగుంటుందో అనేది అన్ని రకాలుగా ఆలోచించి మాత్రమే పార్టీ డిసైడ్ చేస్తుంది. కానీ తప్ప ఏదో ఇట్లా వచ్చారు కాబట్టి ఏదో ఇచ్చామనేది కాకుండా గుడ్డిగా ఎవరు కూడా ప్రకటించరు. అన్ని రకాలుగా ఆలోచించుకునే ఏది సబబుగా ఉంటుందనేది ఆలోచించిన తర్వాతనే మరి పార్టీ ఈరోజు నన్ను మరి డిక్లేర్ చేసింది. ప్రత్యేకంగా ఈ సందర్భాన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, ముఖ్యంగా నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, అక్కడ సిట్టింగ్ ఎంపీని కాదని మీకు టికెట్ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఆ సిట్టింగ్ ఒకవేళ ఇప్పుడు మీకు సిట్టింగ్ ఎంపీ మీకు ఇప్పుడు సహకరిస్తారని మీరు భావిస్తూ ఉన్నారా? ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంటే తప్పకుండా సహకరిస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంకా అదంతో పాటుగా చాలామంది అప్లికేషన్స్ కూడా పెట్టుంటారు. వాళ్ళందరూ కూడా మేము సంప్రదింపులు జరిపాం. మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా పార్టీ కోసం సహకరిస్తారని చెప్పేసి నేను వ్యక్తం చేస్తాను. సార్, మీరు బీఆర్ఎస్లో గతంలో పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ప్రధానంగా ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని ఒక మంచి అగ్రగామిగా, అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిస్తున్నటువంటి ప్రధాని యొక్క నాయకత్వాన్ని, వారితో పనిచేయడానికి సిద్ధపడి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎట్లా ఉంది సార్ నియోజకవర్గంలో కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఏమంటున్నారు? నేను జాయినింగ్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అంటే సెకండ్ నిమిషం వ్యవధి లేకుండా ఫోన్లు రావడం, మెసేజ్లు పెట్టడం ఇంకా చాలా రెస్పాన్స్గా ఉంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోదం నగేష్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్తాను. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాబురావు కూడా ఖచ్చితంగా మాకు సహకరిస్తారు. ఖచ్చితంగా ఈ గెలుపు ఈసారి తథ్యం అని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భిక్షపతితో రాజు, న్యూస్ 360 బీజేపీ ఆఫీస్ నుండి.